నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. మీరేంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలాలు, పుట్టలు, వాటర్ ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారా? వార్తలు ఎప్పుడు చూసినా ఆఫీస్‌లోనో, స్టూడియోలోనో చెప్తే బోరింగ్ అనిపిస్తుంది. కొత్తదనం కోసం ఇలా ట్రై చేసాము. ఎంకరేజ్ చేయండి. సో, ఫస్టు మీరొక వీడియో ప్లే చేశాను. అది చూడండి ఒకసారి ఒక 5 సెకండ్లు. ఓకే. వీడియో చూసారు గదా! ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి ఒక కుక్క కరిచిందండి. అతనికి రాబీస్ వ్యాధి సోకింది. అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ దగ్గరికెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. ఒక కుక్క కాటు వల్ల. అంటే ఒక కుక్క కరవడం వల్ల అతను సడెన్‌గా ఒక కుక్కలాగా మారిపోయాడనమాట. సో, కుక్కలాగా అరవడము, కుక్కలాగా బిహేవ్ చేయడము, ఒక జబ్బొచ్చిన వాడిలాగా మారిపోయాడు. సో, ఆ వీడియో గురించి మీకెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే, ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుక్కల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలనైతే కరవడము, తర్వాత గాయపరచడము, కొంతమందైతే చనిపోయారు గూడా ఇమ్మీడియేట్‌గా. పెంపుడు కుక్కలు గానివ్వండి, వీధి కుక్కలు గానివ్వండి. ఈ కుక్కల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. నిరుపేదలైతే చాలా మంది ప్రాణాలను కోల్పోయారు. సో, కుక్కలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు గూడా చాలా ట్రై చేశాయి. బట్ ఇప్పటివరకు దానికి పరిష్కారం అయితే దొరకలేదు. సో, సుప్రీం కోర్టు ఏం చేసిందంటే రీసెంట్‌గా కుక్కలను నివారించాలని జెప్పేసి ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ అనేది చాలామంది వ్యతిరేకించారు. కొంతమంది సపోర్ట్ జేశారు. కొంతమంది వ్యతిరేకిస్తూ వచ్చారనమాట. అసలు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందో తెలుసుకుందాం. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వచ్చేసి రాష్ట్రంలో కానివ్వండి, అంటే మన లోకల్ గ్రామాలు గానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కుక్కలు ఎక్కడున్నా గూడా వాటిని నివారించాలి. వాటికి సొల్యూషన్స్ తీసుకోవాలి. ఒకవేళ కుక్క వల్ల గాయపడినా, చనిపోయినా గూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి నష్టపరిహారం ఇవ్వాలని జెప్పేసి కొన్ని స్టే అనేది విధించింది. ఒకవేళ డాగ్ లవర్స్ ఉంటారు గదా! పెట్ లవర్స్. కొంతమంది డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అలాంటి వాళ్ళకి కుక్కల మీద ప్రేమ ఉంటే వీధుల్లో గాకుండా ఇంటికెళ్ళి తీసుకొని మీరు పెంచండి. అంతేగాని ప్రజలకు మాత్రం నష్టం కలిగించకండి అని జెప్పేసి కొన్ని జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ కుక్కల్ని తీసేయండి దట్ మీన్స్ చాలామంది ఏం చేశారంటే ఏదో ఒక చిన్న గ్రామంలో నేమ్ మెన్షన్ చేయట్లేదు. కొంతమంది ఏం చేశారంటే ఆ వీధి కుక్కల్ని నివారించడానికి వాటిని చంపేసి అంటే ఒక 90-99 కుక్కల్ని చంపేసి వాటితో సెల్ఫీలు కూడా దిగారనమాట. మూగజీవులను చంపడం తప్పే. బట్ కుక్కల వల్ల ఎంతమంది నష్టపోతున్నారో మనకు తెలుసు. చంపడం కూడా కరెక్ట్ కాదు. సో, ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌ని మన రేణుదేశాయ్ అండ్ రష్మి గౌతమ్ వచ్చేసి ఒక చిన్న ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. అంటే ఒక ట్రస్ట్. మూగ జీవాల గురించి, కుక్కల గురించి ఒక ట్రస్ట్ అనేది రన్ చేస్తున్నారు. ఒకరోజు ఏమైందంటే ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు. ఇదంతా జరిగి 10 డేస్ అయింది. 1 వీక్ 10 డేస్ అయింది. ఆ ప్రెస్ మీట్‌లో ఒక ఎన్‌జీఓ రన్ చేస్తున్నారు మూగజీవుల గురించి. కుక్కలకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా, మూగజీవులకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి ప్రెస్ మీట్స్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటారు. సో, ఇదే సందర్భంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌ని వీళ్ళు వ్యతిరేకించారనమాట. 100 కుక్కల్లో 5 కుక్కలు తప్పు తప్పు చేస్తే మిగతా 95 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? ఆ! కావాలంటే 5 కుక్కల్ని నివారించండి. మన చుట్టుపక్కల ప్రపంచంలో రోడ్ల యాక్సిడెంట్‌లో చాలా మంది చనిపోతున్నారు. మీరేం మాట్లాడరు. తర్వాత దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వచ్చి జనాలు చనిపోతున్నారు. మీరు దోమలు చంపుతున్నారా? లేదు గదా! తర్వాత కొంతమంది పురుషులు చిన్న చిన్న ఆడపిల్లల్ని, మహిళల్ని కొంతమంది రేపులు, మర్డర్‌లు చేస్తున్నారు గదా! అట్లయితే మగళ్ళని గూడా చంపండి అని జెప్పేసి తీవ్ర ఆగ్రహానికి గురయింది రేణుదేశాయ్ గారు. సో, ఆమె మాట్లాడడంలో కొంచెం న్యాయం ఉంది. కానీ నా ఒపీనియన్ ఏందంటే ఇప్పుడు వందల కుక్కల్లో 5 కుక్కలు మాత్రమే కరుస్తాయంటే మిగతా 95 కుక్కలు కరుస్తాయని గూడా మనం చెప్పలేం గదా! ఒక గ్యారంటీ లేదు. సో, వాటిని చంపకుండా నివారించాలి. ఆమె చెప్పే కోణం అనేది కొంచెం ఆగ్రహంగా ఉండడం వల్ల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కానీ ఒక రకంగా ఆలోచిస్తే కుక్కల్ని ఎప్పుడప్పుడు నివారించడం బెటర్ అనమాట. అంటే వాటిని చంపకుండా ఎప్పటికప్పుడు వాటిని నివారించి కౌన్సెలింగ్ ఇవ్వడమో కానివ్వండి, చిన్న కమిటీలు అరేంజ్ చేసి కుక్కల్ని నియంత్రిస్తే మన గ్రామాల్లో గానివ్వండి, పల్లెటూర్లలో గానివ్వండి, కుక్కల నుంచి అయితే బయటపడతారు. సో, ఈ వీడియోలో అంటే కుక్కల్ని ఎలా నియంత్రించాలి? ఎలాంటి సొల్యూషన్స్ ఉంటే బాగుంటాయి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది. ఇదొక చిన్న అవేర్‌నెస్ వీడియో అనమాట. ఎందుకంటే మూగజీవాలంటే కొంతమందికి ఇష్టమే. బట్ ఏమంటే వాటి వల్ల పీకల దాకా తెచ్చుకోకండి. అంటే ప్రాణం మీదకి తెచ్చుకోకండి అంతే.
సో మీ గ్రామంలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, మీకేమైనా సమస్యలున్నా గ్రామాలు ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు న్యూస్ ఛానల్ ద్వారా నలుగురికి చెప్పాలనుకుంటున్నా కూడా ఖచ్చితంగా ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.